నమస్తే K24 న్యూస్. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కురుబొక్కులస్తులు కమిటీ ఘన స్వాగతం పలికింది. టీడీపీ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షుడు పిఎస్ మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగు మహిళలతో కలిసి భువనేశ్వరి అమ్మకి మంగళహారతులు అందించారు. గత ప్రభుత్వం చేసిన మోసానికి తెలుసుకొని ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పారో మళ్ళీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతున్న నిర్ణయంతో సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. మేడం, మీరు కూడా మరి మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు భువనమ్మ కోసమో స్వార్థంగా లోకేష్ బాబు గారి కోసం కాదు, మేమందరం మా స్వార్థం కోసం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అభివృద్ధిలో పరుగులు పెడుతుందంటే నిజంగా చాలా సంతోషం. మీరు గత ప్రభుత్వంలో ఎక్కువగా నష్టపోయింది కూడా మా బీసీలే. మేడం, ఈ రోజు బీసీలకు స్వేచ్ఛ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి బీసీలే శ్వాస, బీసీలే ధ్యాస, బీసీలే అభిలాషను కూడా తెలియజేస్తున్నాం. మేడం, చాలా సంతోషం. మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. జై కుర్బా, జై కుర్బా, జై తెలుగుదేశం. భారత్ మాతా కి, భారత్ మాతా కి. చిన్నగా ముందుకు కదిలించాలని చెప్పడానికి నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. 9 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఈ జాతరలో పాల్గొనటానికి. అదిను ఇక్కడ 18,000 కుటుంబాలు ఈ జాతరలో పాల్గొంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ స్నేహితులతో ఇక్కడికి వచ్చి వాళ్ళు భక్తితో ఈ జాతరలో అదే నేను చూశాను. వాళ్ళు ఏమి ఆలోచించకుండా ఒకటి సిద్ధేశ్వర స్వామి ఆయన వాళ్ళ మనసులో పెట్టుకుని వాళ్ళు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈ జాతరలో వాళ్ళు వచ్చి పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ చేతులెత్తి మనం జోడించారు. అదే కాకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో టెంట్లు వేసుకుని వాళ్ళు సంతోషంగా దేవుడి చూసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ మంచి ముందుకెళ్తున్నారు. అదే కాకుండా భక్తులు సౌకర్యాల కోసం ప్రభుత్వం ఒక 80 లక్షలు ఖర్చు చేసింది. మన సీఎం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా మరొక్కసారి ఇక్కడికి వచ్చిన భక్తులకి, అదే కాకుండా మన సిద్ధేశ్వర స్వామి ప్రతి ఒక్క మనిషి ప్రజల మీద, ఒట్టి కుప్పం ప్రజలే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆయన అనుగ్రహం ఉండాలని నేను కోరుకుంటున్నాను. కోదల రామస్వామి అది రథోత్సవం లాగారు, ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం? ఇది మొదటిసారి నేను రావటం ఇంకా రథోత్సవానికి. నాకు ఆ గ్రామంకి వెళ్ళి నాకు చాలా సంతోషంగా ఉంది. భక్తులతో నేను పాల్గొంటాం. ఎందుకంటే అక్కడ ముందల ఆంజనేయ స్వామి అక్కడ స్వయంభూమి వెలిసాడు ఆయన. అదే దాని తర్వాత కలియుగంలో 1884లో రామాలయం నిర్మించారు అక్కడ. వాళ్ళు అక్కడ కూడా అది పురాతనమైన మందిరం. అది 137 సంవత్సరాలు పురాతనమైన మందిరం. సో అక్కడికి కూడా నేను పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా